కట్టబెట్టడానికే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుంది అని మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఉందంటారు అసలు? అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఐరన్ ఓర్, అలాగే రాగికి సంబంధించినటువంటి ఈ యొక్క నిక్షేపాలు, అలాగే అల్యూమినియానికి సంబంధించినటువంటి నిక్షేపాలు కూడా ఈ యొక్క ఛత్తీస్గఢ్ అడవుల్లో అంటే ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒక కేంద్రానికి అంటే దేశ స్థాయిలో ఉన్నటువంటి అగ్ర కంపెనీలకు ఎవరికైనా అప్పగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి పేరు చెప్పలేకపోయినప్పటికీ కూడా మనందరికీ తెలిసిందే. ఒక అంటే కేంద్రానికి సంబంధించినటువంటి అతి సన్నిహితమైనటువంటి వ్యక్తికి కట్టబెట్టాలని చెప్పేసి కూడా బయట ప్రచారం సాగుతోంది. అంటే దీంట్లో నిజమెంత, అది అవాస్తవం ఎంత అనేది కూడా తెలియజేయాల్సినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి మచ్చలాంటిది. కాబట్టి దీన్ని క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా రాజకీయ వర్గాలు కొన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది లక్ష్మీనాథ్. అయితే ప్రధానంగా చూసుకుంటే నార్త్కి సౌత్కి రెండిటికి చాలా డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది. మరి మావోల యొక్క తమ ప్రభావాన్ని ప్రాబల్యాన్ని కోల్పోతూ వస్తున్నారు నార్త్లో. ఇప్పటికీ కూడా ఈ మూలాలు మావో యొక్క మూలాలు సౌత్కు సంబంధించిన బెల్ట్లో ఇంకా ఇప్పటికీ కొనసాగుతున్నాయి అనుకోవచ్చు. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే లక్ష్మీనాథ్, మనకి నార్త్ కావచ్చు సౌత్ కావచ్చు ఎక్కడైనా కూడా ఇక్కడ మన దగ్గర అంటే ఛత్తీస్గఢ్, అలాగే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రధానంగా ఈ యొక్క మావోయిస్టులకు అబుజ్మడ్ అడవులు కేంద్ర బిందువుగా పిలువబడుతున్నటువంటి నేపథ్యంలో మొదటగా ఇక్కడ ఉన్నటువంటి అడవులను జల్లెడ పడుతూ ఇక్కడి నుంచి వారిని నిర్మూలించుకుంటూ సౌత్కు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అగ్ర నాయకులు తలదాచుకోవడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో మనం తుడిచిపెడితే ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళి వారిని కూడా అక్కడ కూడా తుడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా భద్రతా బలగాలు భావిస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది లక్ష్మీనాథ్. అయితే మావోలు ప్రధానంగా లొంగిపోతూ ఉన్నారు. లొంగిపోతున్న మావోలకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వాలు ఎంతవరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయి? లొంగిపోయిన మావోయిస్టులపై ఒక కన్నేసే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క లొంగిపోయినటువంటి మావోయిస్టులకు అక్కడ అడవిలో ఉన్నటువంటి ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క అడుగుజాడలు ఎక్కడెక్కడ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా సమాచారం తీసుకోవటంలో వారి యొక్క విధులను వారు సక్రమంగా చేసుకునేటందుకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇక లొంగిపోయినటువంటి మావోయిస్టులకు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ఆర్థిక సాయం కావచ్చు, వారికి కావాల్సినటువంటి అభివృద్ధికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కావచ్చు తప్పకుండా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. వాటిని అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలకు కూడా ఆకర్షితులై అలాగే అక్కడ ఉండలేక అంటే ఇప్పుడున్నటువంటి ఆపరేషన్ కగారు లో భాగంగా అక్కడ ఉండలేనటువంటి పరిస్థితుల్లో కూడా వీరు లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మావోయిస్టుల సంఖ్య కూడా దాదాపు పడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమందే ఉన్నారని చెప్పేసి కూడా మనకి సమాచారం అందుతోంది. వారిని కూడా తుడిచిపెడితే 2026 మార్చి నాటికి ఆ మావోయిజం అనేది తుడిచిపెట్టడానికి పూర్తి స్థాయిలో విజయం సాధించినట్టుగా భద్రతా బలగాలు చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా రావచ్చేమో అని చెప్పుకోవడంలో సందేహం లేదని కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి అర్థమవుతుంది లక్ష్మీనాథ్. అయితే శ్రీనివాస్, మావోల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఒకప్పుడు మావోయిస్ట్ అంటే భారతదేశం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై అందరూ కూడా నమ్మకం పెంచుకుని ఓటింగ్ సరళి అనేది కూడా పెరుగుతున్న పరిస్థితి. ఇలాంటి క్రమంలో మావోయిస్టుల లక్ష్యం ఒకప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి జరిగే అన్యాయాన్ని ఆపటం అనేది, ప్రభుత్వాలకి వాళ్ళ న్యాయం జరగాలని ముందుకు వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజున ప్రభుత్వాలే గిరిజన ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన చేయూతను అందిస్తాకి ట్రై చేస్తున్నాయి. ఇలాంటి టైంలో అసలు ప్రధానంగా వాళ్ళ లక్ష్యం ఏంటి? వాళ్ళ యొక్క ప్రాబల్యం కోల్పోవడానికి ఇది ఒక ప్రధాన కారణంగా మనం అనుకోవచ్చా? తప్పకుండా అనుకోవచ్చు. అనుకోవడంలో కూడా సందేహం లేదని కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఈ యొక్క మావోయిస్టులు పేదలకు జరిగేటువంటి అంటే ఒక ఎంఆర్ఓ కార్యాలయం కావచ్చు, ఒక పోలీస్ స్టేషన్ కావచ్చు, ఒక ఎండిఓ కార్యాలయం కావచ్చు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో వారికి
ఎదురవుతున్నటువంటి పరిస్థితులను చూసుకొని వారి యొక్క దుర్భర జీవితాన్ని ఆ, ఎట్లయినా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో గతంలో పనిచేసినటువంటి మావోయిస్టులు కొంత న్యాయం చేశారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ నేడున్నటువంటి మావోయిస్టులు ఇప్పుడు వారి యొక్క ఆర్థిక మూలాలను పెంచుకోవడానికే ఈ యొక్క పని చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ బయట అంటే మైదాన ప్రాంతాల్లో వినిపిస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వారి యొక్క ఉనికిని వారు కాపాడుకోవడానికి ఈ యొక్క మావోయిస్టు అంతమొందకుండా ఉండటానికి వారి యొక్క అంటే వారు అంతమొందం కాకుండా ఉండటానికి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వారి ప్రాణాలను వారి రక్షించుకునేటటువంటి సందిగ్ధంలో పడినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడు మావోయిస్టులను తప్పకుండా అంతమొందించేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎదురయ్యాయని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మావోయిజానికి ఇప్పుడున్నటువంటి మావోయిజానికి తేడా ఉందని కూడా ప్రజల్లో అంటే మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.